నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. జీటీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. జీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మేయర్ పీలా స్పష్టం. దీపావళి రోజున గాజువాకాలు అపశృతి. అగ్నికి ఆహుతైన హోటల్. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. సేవా మార్గానికి చిరునామా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. యూత్ వింగ్ సదస్సులో సిపి శంకర్వ్రత బాక్షి ఉద్ఘాటన. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ముఖ్యంగా విశాఖ వాసుల జీవితాలు దీపావళి కాంతుల మాదిరిగా దేదీప్యమానంగా వెలుగొందాలని, ప్రతిపక్ష కుట్రలకు కుతంత్రాలకు దూరంగా ఉండాలని కోరుతున్న విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో జీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ ప్రపంచమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే విపరీతమైనటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు మొగ్గు చూపిస్తున్నాయి. అది కూడా భారీ ప్రపంచ స్థాయి సంస్థలన్నీ కూడా విశాఖలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో పలు ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలు, అదేవిధంగా డేటా సెంటర్లు కూడా ఏర్పాటు చేసేందుకు అధిక సంసిద్ధంగా ఇప్పటికే పెట్టుబడులు కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అసలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మరి ముఖ్యంగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒకేసారి అందరూ కూడా విశాఖ వైపు చూస్తున్నారంటే దానికి సంబంధించి కూడా విశాఖ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందన్న విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక విశాఖ నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. దీపావళి శుభాకాంక్షలు చెప్పుతూ ఈరోజు ఆయనతో కాసేపు మనం ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ముందుగా మా జీటీవీ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. సార్ ముందుగా జీటీవీ ప్రజలకు, అభిమానులకు, టీవీ చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీ వ్యవస్థ నుంచి ఒక మేరుగా నేను కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైట్ సార్. సార్ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారీ దిగ్గజ సంస్థలన్నీ కూడా ఈరోజు విశాఖ వైపు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. విశాఖ నగర మేయర్గా నగరాభివృద్ధికి ఏ విధంగా సోపానాలు ఏర్పాటు చేస్తున్నారు? మరి ముఖ్యంగా ఇటీవల మీరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తీసుకున్నట్టు స్వచ్ఛాంధ్ర అవార్డు ఏ విధంగా అనిపిస్తోంది? ఆ ఎంజాయ్మెంట్ ఏ విధంగా అనిపిస్తున్నారు సార్? రూల్గా జీఎంసీ ఒక మేరుగా అయ్యాక ఒక ప్రధానంగా వచ్చే డేటా సెంటర్ కానీ ఇవి వచ్చే విధానం ప్రపంచంలోనే ఒక మంచి నాయకుడు, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రజలు నెక్స్ట్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో ప్రతి పీపుల్ కానీ, స్టూడెంట్ కానీ, అదర్ స్టేట్లో ఉన్న ఎడ్యుకేటెడ్ ఉన్న పీపుల్ కూడా చంద్రబాబు నాయుడిని ఈవేళ మెచ్చుకునే పరిస్థితి. విదేశాల్లో ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి సెటిల్ అయిపోయిన ఉన్నవాళ్ళు, అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కరు కూడా అటువంటి వ్యక్తి రాష్ట్రానికి 5 సంవత్సరాలు తప్పు చేసాం, ఈ 1 ఇయర్లో జరిగాక 2వ సంవత్సరం ఎంటర్లోనే మంచి ఫలితాలు వచ్చి మన రాష్ట్రం బాగుంటుందని ఫోన్లు కానీ, వాట్సాప్లో కానీ ఇట్లో తెలియజేస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఒక రాష్ట్ర ప్రజలుగా, ఒక మేరుగా కాదు, రాష్ట్ర ప్రజలుగా అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, విధి విధానాలే అనుసరించి నడిపించిన లోకేష్ గారు కానీ, మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిపి ఏకదాటిగా ముగ్గురు నడిచే పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళు ముగ్గురు ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు విజన్ ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఏ స్టెప్ వేస్తే ఎంత డెవలప్ అవుతుంది తెలిసే నాయకుడు ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అని మోడీ కూడా ఒప్పుకున్నారు. అంటే అటువంటి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి, వారికి సహకరించాలి. కాకుండా విమర్శనలు, ప్రతి విమర్శనలు ఏడుదండి చేతగానాడు ఒక సీఎంగా చేసి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి విశాఖపట్నం ఆస్తులు తాకట్టు పెడితే ఆ నాయకులు సిగ్గున్నదండి మాట్లాడినందుకు? ఏ విధంగా ఉన్నదండి? ఏదైనా మాట్లాడుతాడు ఒక నాయకుడు
అవకాశం ఉంటే మంచి పని చేయాలి, లేకపోతే చేశాడు శభాష్ అని చెప్పుకోవాలి. అది లేకుండా విమర్శించినందుకు ఈ వైఎస్ఆర్ పార్టీ, అదే ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన చెప్తే లోకేష్ స్థాయి ఏంటి, ఈయన స్థాయి ఏంటి? ఈయన స్థాయిలో లోకేష్ని విమర్శించే సత్తా కానీ ఆడికి విధానం కానీ మాట్లాడే విధానం కానీ కరెక్ట్ కాదు. మినిస్టర్ అవ్వచ్చు, పదవులు ఉండొచ్చు, పదవులతో ఆ పదవి కంట ఆ గౌరవాన్ని నడిపిస్తున్న ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నలో యూత్లో ఒక నాయకుడు లోకేష్ గారు. ఆయన విమర్శిస్తాడండి, ఈయన స్థాయి ఏంటండి? ఎందుకంటే చేసిన తప్పుల్ని తప్పించుకున్న మార్గంలో జగన్ బాటలో దొంగలందరూ నడుస్తున్నారు. ఆ జగనే రేపో మాపో జైలుకి వెళ్తాడని పత్రికల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ఈవేళ చెబుతున్న పరిస్థితిలో ఏదైతే కుంభకోణం ప్రధానంగా ప్రజలందరికీ కనిపిస్తుందండి. మందులో చేసే దందా, దోపిడీ, దొంగతనం. దొంగలు అనకపోతే ఏంటారు? అటువంటి దొంగతనంలో ఉన్న వాళ్ళకి డైవర్ట్ చేసే విధానం జగన్ ఏంటంటే రాజకీయ డైవర్ట్ నాయకుడు. 5 సంవత్సరాలు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం ఏంటంటే దోచుకోవడం, దాచుకోవడం. ఎందుకంటున్నానంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎంతవరకు సేవ చేయాలి, ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాలి, ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలి అనే కోరికతో నాయకుడు అని నడుస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఏ దాంట్లో ఏ ఆదాయం వస్తుంది, ఏ ఫైనాన్స్గా సెటిల్ అవుతుంది, ఎక్కడి నుంచి ఏ డబ్బులు ఎక్కడ పంపించాలనేది ప్లానింగ్ హీరో జగన్మోహన్ రెడ్డి. నేను వేళ ఛాలెంజ్ చేస్తున్నాను, ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాబట్టి అప్పులు లేకుండా ప్రతి నెల శాలరీలు కానీ పెన్షన్లు కానీ వేస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక విధానం తెలుసు, తండ్రి మంచివాడైతే కుటుంబం అంతా బాగా వెళ్తుంది. ఈవేళ రాష్ట్రానికి మంచివాడైతే రాష్ట్రం బాగా నడుస్తుంది. ఆ మంచివాడే చంద్రబాబు నాయుడు. అటువంటి నాయకుడు ఈవేళ మన అందరికీ ఉండడం, రేపు రాబోయే భవిష్యత్తు కూడా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తాడు. ఇండియాలోనే ఫస్ట్ స్థానం విశాఖపట్నం వచ్చే పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో ప్రజలే డిసైడ్ చేస్తారు. సార్, ఎంత స్పష్టంగా చెప్తున్నారు విశాఖపట్నం నిజంగా నెంబర్ 1 స్థాయికి వెళ్తుందని చెప్తున్నారు. ఓకే, అంత బాగానే ఉంది. అయితే విశాఖపట్నం అభివృద్ధికి ఎటువంటి సోపానాలు వేస్తున్నారు అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం, స్వచ్ఛాంధ్ర అవార్డు తీసుకున్నటువంటి తర్వాత కూడా కొంచెం మీ మీద కూడా బాధ్యత ఎక్కువ పెరిగింది. అదేవిధంగా నగర ప్రజల సహకారం కూడా కావాలని చెప్తున్నారు. అసలు స్టాండ్ ఏ విధంగా ఉంది సార్ జీవీఎంసీకి సంబంధించి? విశాఖపట్నం అనేది ప్రకృతితో పుట్టిన విశాఖపట్నం. విశాఖపట్నాన్ని ఎవరూ తయారు చేయలేదు. బీచ్ కానీ, ఇటు సైడ్ అరకు కానీ, కైలాస్ గారి కొండలు కానీ, ఈ అన్ని విధానాలు కూడా టూరిజం కానీ, ఆర్థికంగా డెవలపింగ్ కానీ, ఇక్కడున్న ప్రజల విధానం, అందరికీ గౌరవించిన విధానం కానీ అది విశాఖపట్నానికే. ఆ సింహాద్రప్పన్న టెంపుల్ కానీ, అటు గతం నుంచి బ్రిటిష్ టైం నుంచి ఉన్న చర్చిలు కానీ, మసీదులు కానీ, విశాఖపట్నంలో అందరూ కూడా కలిసి నడిచే బాట కానీ ఇది విశాఖపట్నంకే చెల్లింది. దాంట్లో జీవీఎంసీ ఒక పాత్ర. ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని పాలించాలనేది చంద్రబాబు నాయుడు నాయకత్వం అయితే, ప్రజలలో ఎప్పుడు కూడా ఉంటూ ప్రజలకు సేవ చేసి ప్రజల చేత శభాష్ అనిపించుకునేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి ఈ కార్పొరేషన్ని మేయర్గా నేను అయ్యాక నా బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ప్రతిరోజు కూడా విశాఖపట్నంలో ఏమవుతున్నా, ఏం జరుగుతున్నా పట్టించుకునే బాధ్యత ఉంది. దాంట్లో భాగంగా వెళ్తున్నాం. అవార్డు అనేది ఒక మంచిని, ఒక అభివృద్ధిని, ఒక చేసే విశాఖపట్నం డెవలప్ని పెట్టి మనకి అవార్డ్స్ వస్తున్నాయి. దాంట్లో విశాఖపట్నానికి ప్రథమ స్థానం రావడం కానీ, అలాగే అదర్ కంట్రీస్ నుంచి కూడా నాకు ఇప్పటి నుంచే ఫోన్లు వస్తున్నాయి. నెక్స్ట్ మంత్లో కొన్ని అవార్డ్స్ ఉన్నాయి, దానికి కూడా వెళ్తున్నాం. అంటే అవార్డు అనేది ఒక మనిషి కాదు, ఈ విశాఖపట్నానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ గుర్తింపు వచ్చింది అవార్డు. కానీ పీలాశ్రయం తెచ్చుకున్న అవార్డు కాదు, ప్రజల నుంచి కానీ మా వర్కర్ల నుంచి కానీ చేసే విధానానికి
అనుకూలంగా మా నడిపించిన ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చే అవకాశాన్ని కానీ మేము ఉపయోగిస్తున్నది కానీ, ఎందుకంటే ప్రజలు కట్టుతున్న ట్యాక్సులు కానీ ఇంకా చాలా తప్పులు జరుగుతున్నాయి ట్యాక్సుల్లో. వాటిలో అధికారులు అయితే ఇవాటికి నేను బాగున్నారని నేను అన్నాను. ఇంకా మంచి మెరుగు ఇవ్వాలంటే అధికారులు కూడా సహకరించాలి. ఈ విశాఖపట్నాన్ని ఏదైతే గూగుల్ హబ్గా వచ్చిందో దాంట్లో విశాఖపట్నం కూడా జీవీఎంసీకి ఆ పేరు తెచ్చే బాధ్యత, భాగ్యం నాకు కలగాలని దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం హయాంలో అయితే కనుక ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరుగాంచి అదేవిధంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా విశాఖ నగరం అయితే కనుక ప్రపంచ ఖ్యాతి పొందడం తప్పనిసరిగా జరుగుతుంది. అందులో నాకు కూడా ఒక భాగస్వామ్యం కలిగినందుకు పూర్వజన్మ సుకృతిగా భావిస్తున్నానని చెప్పి విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. అదేవిధంగా నగరం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఆ నగర అభివృద్ధిలో ప్రజల పాత్ర కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జీవీఎంసీకి విశాఖ నగర ప్రజల సహకారం ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఒక సామాన్య వ్యక్తిగా నిరాడంబరుడిగా కూడా ఆయన అప్పటికే ప్రజల మన్ననలు పొంది దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు కనుక నేను సైతం అని చెప్పి ఈరోజు ఆయన కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని జీటీవీ మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూ. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, పెందుర్తి, విశాఖపట్నం నుంచి. దీపావళి రోజున నగరంలో అపశృతి చోటు చేసుకుంది. కూర్మనపాలెం రాజభోగం హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వినూత్న రీతిలో పాతకాలం రూపుతో ఏర్పాటు చేసిన హోటల్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలను అదుపు చేయడంలో వారికి ట్రాఫిక్ పోలీసులు కూడా సహాయ సహకారాలు అందించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో సుమారు 1500 మంది పోలీసులు మోహరించారు. జిల్లా కలెక్టర్తో ముఖాముఖి సమయ సమాచారం తమకు ఆలస్యంగా అందిందని నిరసనకారులు మండిపడ్డారు. అధికారులు సమావేశంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ మత్స్యకారులు ససేమిర అంటూ భీష్మించుకొని కూర్చున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ఉద్యమం చేస్తున్న మత్స్యకారులు నర్సీపట్నం ఆర్డీఓ రమణకి వినతి పత్రం అందజేశారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలో ఉన్నటువంటిది గ్రామము. గ్రామంలో జరిగేటటువంటి నలుగురు నడుస్తున్న దారిలో ప్రతి మీడియా మిత్రులు తీసుకుంటారు. ఎవరైనా తీసుకుంటారు, తప్పలేదు. వెళ్ళొద్దని చెప్పండి. జనాలుగా ఉంటారు. సపరేట్ చట్టం అంతవరకు ప్రశాంతమైన వాతావరణాన్ని రోడ్డుకి కలెక్టర్ గారు వచ్చినంత వరకు ప్రశాంతం. ఏదైతే చట్ట వ్యతిరేకం ఉన్నారో అటువంటి వాటిలో మీరు పంచుకోవాలి. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు రాజయ్యపేట గ్రామస్తులతో మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే ఈ గ్రామస్తులు రిప్రజెంటేషన్ మేరకు అంటే మాకు ముందుగా కొంచెం ముందు సమాచారం ఇవ్వమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసి పోస్ట్పోన్ చేయడం జరిగింది, ఆగడం జరిగింది. సో ఈ రిప్రజెంటేషన్ కూడా మేడం గారికి నోటీసులు పెట్టి చెప్పడం జరుగుతుందని చెప్పి సమాచారం. థ్యాంక్ యూ.
బలం ట్రక్ వద్దనేసి ఉద్యమం చేస్తున్నాం. ఆ ఉద్యమానికి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమె మాకు ఒక మాట చెప్పారు, ఏంటంటే ఒక 20 మందిని కమిటీ వేసుకొని వస్తే నేను బయటికి తీసుకెళ్తానని చెప్పారు. అది మా వాళ్ళకి నచ్చలేదు. అమ్మ మీరే ఇక్కడ, మీరు హోమ్ మినిస్టర్ ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మాకు సరైన న్యాయం చేయాలి, ఇక్కడే చేయాలి అనేసి కొంచెం గొడవ పెట్టుకోవడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. దానివల్ల ఆమె ఏ విషయం నేను చెప్తానన్నది వెళ్ళారు. తర్వాత మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేదని ఇంకా అలా చేస్తూనే ఉన్నాం. ఎవరైనా మాకు సంఖ్యాబలం చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా పోలీసు వారు ఆఫ్ చేస్తున్నారు. మా ఊరి నిండా 2000 జనం 4-5 రోజుల నుంచి పోలీసు వారు 2000 జనం మా ఊరు చుట్టుముట్టారు. దానికి మా జనాలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మేము ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఎవరిని దోసుకోలేదు. మా సముద్రం మాకు కావాలి, మా సముద్రాన్ని మాకు దూరం చేయొద్దు. మేము ఫస్ట్ నుంచి కూడా సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగిన వాళ్ళం, సముద్రంలోకి వెళ్ళి ఆట చేసుకొని జీవించే వాళ్ళం. అటువంటి మత్స్యకారులు ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి తగదని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మేడం గారు, మన కలెక్టర్ మేడం గారు బుధవారం వస్తానని చెప్పారు. కొన్ని అనివార్య కార్యాల వల్ల ఎవరికో ఆరోగ్యం బాగాలేదనో చనిపోయారనో చెప్పి ఆమె త్వరలో వస్తానని చెప్పారు. ఆమె వస్తారు కదా నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. రాత్రి 9 గంటలు 8 గంటల టైం అప్పుడు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీసు వారు వచ్చి ఉదయాన్నే వచ్చేస్తారు కలెక్టర్ గారు అని చెప్పారు. మేము సరైన సమాధానం కలెక్టర్ గారి దగ్గర నుంచి వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు కలెక్టర్ గారికి ఒకటి ఇమ్మని ఆర్డీఓ గారికి, తర్వాత పోలీసు వారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేడం గారు వచ్చేటప్పుడు మాకు ఒక 2 రోజుల ముందు చెప్తే మేము ఏం చెప్పాలో ఏం చేయాలో, మేడం గారితో ఏం చెప్పుకోవాలో, మా కష్టాలు ఏం చెప్పుకోవాలనే ఉద్దేశం మీద ఆలోచించుకొని సరైన సమాధానం ఆమె దగ్గర మేము మా కష్టాలన్నీ ఆమె దగ్గర చెప్పుకోవాలనేసి మేము భావిస్తున్నామండి. మా గ్రామస్తులు మా సముద్రానికి అందరికీ దూరం అయిపోతే భయపడిపోతున్నారండి. ఎందుకంటే మొన్నే ఒక వారం కూడా అవ్వలేదు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా సముద్రం ఒడ్డుకి వెళ్ళి పసుపు కుంకాలు పట్టుకొని, బిందులు పట్టుకొని నీళ్ళేసి ఆ గంగమ్మ తల్లికి దండం పెట్టుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పాటు రాక్షస పాలన కొనసాగిందని, ఆ రాక్షసుని చెర నుండి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడ కృష్ణా తీరంలో ఉన్న పున్నమి ఘాట్ వద్ద నిర్వహించిన దీపావళి వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్న ఆయన స్వయంగా బాణసంచ కాల్చి సంబరాలు ఆరంభించారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్ర ప్రజలను భవితను ఉద్దేశించి సిబిఎన్ ప్రసంగించారు. రాష్ట్రం బలంగా ఉండాలంటే సుస్థిర పాలన అవసరమని, అందుకు కూటమి సమర్థవంతమైనదని అన్నారు. 3 ఏళ్లలో అమరావతిని జాతికి అంకితం చేసేలా నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాణవాయువుగా నిలుస్తోందని అన్నారు. అనంతరం బాణసంచ వెలుగులను తన చరవాణిలో చిత్రీకరిస్తూ చంద్రబాబు మురిసిపోయారు. జటాభుజంగ పింగళ స్ఫురత్ ప్రణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే జగదోం తగగుదిగు జగదోం తగదోం తగగుదిగు జగదోం తగిటదోం తగదగిటదోం దుగుదగిటదిగిటదోం జగదోం తగదోం తగగుదిగు జగదోం తగదోం తగగుదిగు జగదోం తగిటదోం తగదగిటదోం దుగుదగిటదిగిటదోం. అద్భుతం అద్భుతం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దీపోత్సవం, దీపావళి సెలబ్రేషన్స్ లో మన అందరికీ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అభూతో భవిష్యత్ అనే విధంగా అంగరంగ వైభవంగా దీపావళి సెలబ్రేషన్ దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెడుపై మంచి విజయాన్ని సాధించి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. చీకటిని పాలద్రోలుతూ ప్రజల అందరి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు వారి యొక్క వినూత్నమైనటువంటి సంస్కరణలతో నివారిస్తూ, ముఖ్యంగా సమస్యలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ను, అభివృద్ధి పథకం వైపు కొనసాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ను మన ముందుకు తీసుకొచ్చే విధంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఆహర్నిశలు కూడా సేవలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ ఉత్సవ దీపోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యావత్ ఆంధ్రావళి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. The biggest celebrations in ఆంధ్రప్రదేశ్. Exclusively in ఆంధ్రప్రదేశ్. Firecrackers blow. కేంద్రంలో ఈరోజు అన్ని పనులు మనకు అయ్యే పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక భరోసా ఇచ్చాం. ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈరోజు 1-2 పనులు కాదు, నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు చూసినప్పుడు 15 నెలల్లో మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు మేము సూపర్ 6 చెప్పాం. సూపర్ 6 మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీశక్తి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్, దీపం 2, ఆటో డ్రైవర్స్కి భరోసా, కడాన నిన్నే మా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు, నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వారికి కూడా ఒక్క విడత డిఏ ఇచ్చి, హెల్త్ కార్డ్స్ కూడా 1 నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, పోలీసులు అయితే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ ఉంటారు, అలాంటి వారికి 1 నెల సరెండర్ లీవ్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి 210 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేస్తూనే ఇంకో పక్క సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ జరిగాయి. ఒకప్పుడు 18% ట్యాక్సులు కట్టేటివి ఈరోజు 5%కు వచ్చాయి. 12% కొన్ని 0%కి వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు కలిగే జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి. ఈ రిఫార్మ్స్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ జనరేషన్ రిఫార్మ్స్కి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి జనసేన కార్యాలయంలో రాష్ట్ర సివిల్ సప్లయర్స్ డైరెక్టర్ బోడపాటి శివదత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక మత్స్యకారులను నిరసనను ఉద్దేశించి మాట్లాడారు. మత్స్యకారుల సమస్యలపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగిందని, మత్స్యకారుల సంపద పెంచుదామని, అందుకు తగిన చర్యలు తీసుకొని వారికి మద్దతుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శివదత్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు మత్స్యకారుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. రాజయ్యపేట మత్స్యకారులకు న్యాయం జరుగుతుందని కాస్త సమన్వయం పాటించాలని కోరారు. కానీ మరి ఉప్పాడ అక్కడ ఇతర ప్రాంతాల్లో ఉన్న కోస్టల్ కారిడార్ సెజ్లన్నిటి గురించి కూడా తెలియపరచడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మత్స్య సంపద విషయంలో కానీ, మత్స్యకారుల సమస్యల విషయంలో కానీ, మత్స్యకారుల గ్రామాల విషయంలో కానీ, వారి యొక్క సంపాదన విషయంలో కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానికి పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు సమయం అడగడం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నిన్న 2వ సమావేశంలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క సెంట్రల్ మెరీన్ ఫిషరీస్ మరి ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారిని కూడా పిలవడం, అలాగే శాస్త్రవేత్తలను పిలవడం, అలాగే అధికారుల్ని సంబంధించిన మత్స్య సంపద సంబంధించిన అధికారులను కూడా పిలిపించి ఏ విధంగా మనం చర్యలు చేపట్టాలనే దాని మీద దృష్టి సారించారు. అలాగే ఈ నక్కపల్లి రాజీపేట మత్స్యకారులు కూడా వాళ్ళ యొక్క జీవనోపాధిని పణంగా పెట్టి ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే మరియు హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ వంగలపూడి అనిత గారు ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఇందులో భాగంగా మీకు అండగా నిలబడడానికి, మత్స్యకారులకు అండగా నిలబడడానికి అనేక విధాలుగా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఏదైతే మత్స్య సంపద నష్టపోకుండా వారి యొక్క కష్టార్జితాన్ని మరి ఆ సంపాదన ఆర్జితులుగా పెంచే విధంగా అన్ని విషయాల్లో కూడా చర్యలు తీసుకుంటూ ప్రణాళిక రచిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల యూత్ వింగ్ ఆధ్వర్యంలో యువ వికాస్ అనే ఆత్మీయ ప్రేరణాత్మక సదస్సు శ్రీ సత్యసాయి ప్రేమ సదన్ మందిరంలో నిర్వహించబడింది.
సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి శ్రీ సత్యసాయి యువతను ఉద్దేశించి సందేశమిచ్చారు. ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి పనులు చేయాలని, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆదర్శాలను అనుసరించాలని సూచించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తన జీవితమంతా మానవజాతి సేవలో గడిపారని, సేవా మార్గం ద్వారానే కోట్లాది మందికి ప్రేమ, త్యాగం, దయా తత్వాలను బోధించారని ఆయన అన్నారు. చాలా మంది అనుకుంటారు దేవుడు లేరని. దేవుడు మనకు కనిపించాడు. మన చుట్టుపక్కల ఉన్న మనుషులే దేవుడు. ఇది మన వ్యక్తికి మాత్రమే లేదు. అండ్ మీకు అవసరం ఉన్నప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా కిందికి వచ్చి మిమ్మల్ని కాపాడతారండి, మీ కుటుంబ సభ్యులందరినీ కాపాడతారండి. కానీ మీరు మంచి పని చేస్తూ ఉండాలి, 10 మందికి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు అందరూ అదృష్టవంతులు. ఇటువంటి బాబా స్థాపించిన మందిరం అక్కడికి రెగ్యులర్గా మీరు వస్తున్నారండి, ఇక్కడ సేవ చేస్తున్నారండి. ఇదంతా మీ అదృష్టం, మీకు ఎంతో పుణ్యం వస్తుంది. ఇలాగే ఈ అవకాశం అందరికీ దొరకదు. ఇది స్వర్ణావకాశం. మనం ప్రతిరోజు ఈ స్వర్ణావకాశం ఉపయోగించాలి. బాబా జీవితంలో సొంత జీవితం ద్వారా ఆయన ఏం చెప్పారంటే, నన్ను చూసి మీరు నేర్చుకోండి. ఆయన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు బయట వస్తూ చూసాము. హ్యూమిలిటీ ఈజ్ ద సైన్ ఆఫ్ విజ్డమ్. బాబా చెప్పిన మాట మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం. విద్య దదాతి వినయం. కాబట్టి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే, విజ్డమ్ ఉంటే మీకు అహంకారం ఉండదు. అహంకారం రాదు. మీకు అనిపిస్తుంది ఇంకా ఎంతో నేర్చుకోవాలని ఉంది. ఇవన్నీ బాబా నేర్పించిన మాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. జీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మేయర్ పీలా స్పష్టం. దీపావళి రోజున గాజువాకాలు అపశృతి. అగ్నికి ఆహుతైన హోటల్. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. సేవా మార్గానికి చిరునామా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. యూత్ వింగ్ సదస్సులో సిపి శంకబ్రత బాగ్చి ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.